గుడ్ ఈవినింగ్. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదాంత పాఠశాల టీమ్ అందరికీ కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్న కొంచెం నిజంగా వీడియో పైకి అనుకుంటారా? యాహ్! యాహ్! యెస్. ఓకే. ఇంకా యాహ్! యెస్. సరిపోయిందా? ఓకే అన్న. యెస్. ఓకే. ఫైన్. నిజంగా మీ అందరి మాటలు వింటుంటే నాకు చాలా నూతనమైన ఉత్సాహం నాకిస్తుంది. ప్రతి వారము కూడా చాలా కొత్త కొత్త విషయాలు మీ అందరూ నేర్చుకుంటూ ఆహ్, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏ విషయాలు రాయబడి ఉన్నాయనే విషయాలు మీరు ప్రతిరోజు తెలుసుకుంటున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. సరే, ఈరోజు మన క్లాస్‌కి మనం వెళ్ళిపోదాం. ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ మరి ఆహ్, అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలు. దానిలో ఉన్న కొన్ని మెయిన్ థీమ్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో, మనం చూసినట్లయితే సువార్తలు, అదేవిధంగా చారిత్రాత్మకమైన గ్రంథం అయినటువంటి అపోస్తల కార్యాల తర్వాత ఇమ్మీడియేట్‌గా మనకు మిగిలినవేంటంటే న్యూ టెస్ట్‌మెంట్‌లో కొత్త నిబంధన గ్రంథంలో 21 పత్రికలు మనం చూస్తాం. అంటే ప్రకటన గ్రంథంతో కూడా కలుపుకుంటే 22 పత్రికలు. దీన్ని ప్రవచనాత్మక గ్రంథం అని కూడా అంటారు. అయితే న్యూ టెస్ట్‌మెంట్‌లో పత్రికలు 2 భాగాలుగా విభజించబడ్డాయి. ఒకటి పౌలు గారు రాసినవి, మరొకటి పౌలు గారు రాయనివి. అంటే వాటిని జనరల్ లెటర్స్ అంటారు. అలాగే పౌలు గారు రాసిన పత్రికలు 3 భాగాలుగా డివైడ్ చేయబడ్డాయి. మొదటగా ఆయా సంఘాలను ఉద్దేశిస్తూ రాసిన 9 పత్రికలు. రోమా పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సీ, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అదేవిధంగా రెండో పత్రిక. రెండోదిగా చూసినట్లయితే కాపరులను ఉద్దేశిస్తూ రాసిన పత్రికలు 3 ఉన్నాయి. తిమోతికి రాసిన పత్రికలు 2, అదేవిధంగా తీతుకు రాసిన పత్రిక. ఆఖరిగా వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి మరి లెటర్ రాయడం మనం చూస్తాం. అదే ఫిలోమోనుకు రాసిన పత్రిక. మొత్తం 13 పత్రికలు మరి అపోస్తలుడైన పౌలు గారు మరి రాయటం మనం చూస్తాం. అయితే నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, తనను తాను పరిచయం చేసుకుంటున్న విధానం చూసినట్లయితే, ఆయన ఎంత చక్కగా తనను తాను పరిచయం చేసుకున్నాడంటే పత్రికల్లో, నేను యేసుక్రీస్తు దాసుడును, అపోస్తలుగా ఉండడానికి పిలువబడిన వాడిని నేను. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడిని నేను. నా పేరు పౌలు. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అంటే పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడిన మీ అందరికీ, మన తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానాలు మీకు కలుగును గాక అని రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉంటారు. తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి. నాకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అందుకే నేను మీతో మరలా ఈ యొక్క ప్యాసేజ్‌లో ఉన్న మాటలు చదవడానికి నేను ఇష్టపడ్డాను. అయితే జస్ట్ పౌలు గారి బ్యాక్‌గ్రౌండ్ మనం ఒకసారి మనం చూసినట్లయితే, పౌలు గారు కిలికియాలోని తార్సులో జన్మించారు. ఇది రోమా ప్రాంతం. రోమాలో పుట్టారు కాబట్టి రోమన్ సిటిజన్‌షిప్ కూడా ఉంది ఈయనకి. అయితే పౌలు గారి సాక్ష్యాన్ని బట్టి ఆయన యూదుడని మనకు అర్థమవుతుంది. అలాగే పరిసయ్యుడు కూడా. అపోస్తలుల కార్యములు 23 అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. అంతేకాదు గాని ఆయన బెంజామిన్ గోత్రానికి చెందిన వాడిని అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 5 వచనాల్లో మనం చూస్తాం. అదే విధంగా ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు యవ్వన కాలంలో టెంట్ మేకర్‌గా కూడా ఆయన ఉన్నాడు అని మనకు అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. కాబట్టి ఆ టైంలో చూసుకున్నట్లయితే ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ మనం ఒకసారి చూసినట్లయితే యూదులకు 2 స్కూల్స్ ఉన్నాయి ఆ టైంలో. మొదటిదిగా చూసినట్లయితే ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియేల్ తాత స్థాపించిన స్కూల్ ఒకటి ఉంది. దాని పేరు హిల్లేల్ స్కూల్ అని పిలుస్తారు. రెండవది షమ్మయి స్కూల్. ఇది యూదులకు మరి ఉన్న స్కూల్ ఇది. అయితే పౌలు గారు ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియేల్ దగ్గర తన ఎడ్యుకేషన్‌ని మరి చదవడం అనేది మనం చూస్తాం. ఆయన ధర్మశాస్త్రాన్ని ఎంతో నిష్టగా నేర్చుకున్న వ్యక్తి అని మనకు అపోస్తల కార్యములు 23 అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. తన ఎడ్యుకేషన్ అంతా కూడా గ్రీక్ లాంగ్వేజ్‌లో జరిగింది. కాబట్టి నేను ఎంతో నిష్టతో విశేష విశేష ఆసక్తి గలవాడినై నాతో పాటు చదువుకున్న వారందరికంటే
నేను ఫస్ట్ నిలబడ్డానని గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. అంటే ఎంత పట్టుదలతో, ఎంత దీక్షతో ఆయన విద్యాభ్యాసాన్ని నేర్చుకున్నాడన్నది మనం అర్థం చేసుకోవాలి. అయితే పౌలు గారికి క్రీస్తు పరిచయం కాకముందు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు తెలవక ముందు యూదా సిద్ధాంతాలైన, యూదా పద్ధతులైన, యూదా సాంప్రదాయాలైన ఆయనకు చాలా ఇష్టం. అందుకనే ఆయన ఎంతో జెలసీతో అప్పుడు ఆది సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ కూడా హింసించడానికి ఆయన ప్రయత్నం చేశారు. చాలా మందిని హింసించారు కూడా. తర్వాత దమస్కు మార్గంలో జరిగిన స్టోరీ మనందరికీ తెలిసిందే. తర్వాత ప్రభువుని తెలుసుకోవడం మనం చూస్తాం. కాబట్టి పౌలు గారి పత్రికలోని కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. అంటే కీ థీమ్స్ ఇన్ పాల్ అండ్ లెటర్స్ మనం చూసినట్లయితే, మొదటగా మనకి జస్టిఫికేషన్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసం ద్వారానే రక్షణ అని పౌలు గారు చెప్తారు. మనకు రోమిలికి రాసిన పత్రిక గలతీల్లో ఈ విషయం మనకు కనిపిస్తుంది. అయితే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం వల్లనే రక్షణ, ధర్మశాస్త్రం వలన కాదు, క్రియల వలన రానే రాదు, విశ్వాసం ద్వారానే రక్షణ. ఈ సిద్ధాంతం చాలా ముఖ్యమైనది అని క్రైస్తవ వేదాంతంలో ఆయన చెప్తున్నారు. సో దీన్ని గూర్చి రోమిలికి రాసిన పత్రికలోను, గలతీలకు రాసిన పత్రికలోను వివరించబడింది. పరిశుద్ధుడైన దేవుని ముందు ఏ వ్యక్తి కూడా తన క్రియల వలన కానీ, ధర్మశాస్త్రం పాటించడం వలన కానీ నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడరు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా పిలువబడతాము. అలా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మన అతిక్రమాలని, మన పాపాలని ఆయన క్షమిస్తాడు. ఇది కేవలం దేవుని కృప ద్వారానే అని రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలోను, అదేవిధంగా గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. అయితే రోమిలికి రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక రాయటం వలన ప్రతి యుగంలో కూడా, అంటే ఎందుకు దాని మెయిన్ ఫోకస్ ఏంటంటే, ప్రతి యుగంలో కూడా, ప్రతి జనరేషన్‌లో కూడా, ప్రతి వ్యక్తి జీవితం కూడా ప్రభావితం చెందుతుందన్నమాట. కొంతమంది కొంతమందిని నేను మీ ముందు ఉదాహరణగా ఉంచుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 13, 14 వచనాలు చదివి క్రీస్తు శకం 386లో అగస్టిన్ క్రీస్తును అంగీకరించాడు. రెండోదిగా చూసినట్లయితే మార్టిన్ లూథర్ రక్షణ గురించిన అవగాహన చేసుకుని క్రీస్తు శకం 1513లో మారాడు. అదేవిధంగా ఆయన కీర్తనలో 31వ అధ్యాయం 1వ వచనాన్ని, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న వాక్యాన్ని పోల్చి చూసుకుని దాన్ని బట్టి ఆయనకు మారుమనసు కలిగింది. జాన్ వెస్లీ క్రీస్తు శకం 1738లో రోమా పత్రికలో నుంచి మార్టిన్ లూథర్ గారు చేసిన ప్రసంగం విని యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాడు ఆయన. సరే, రోమా పత్రిక తెలుసుకోవడం అంటే జాగ్రత్తగా చూసినట్లయితే క్రైస్తవత్వాన్ని తెలుసుకోవటమే. అయితే గలతీ పత్రికలో కూడా చూసినట్లయితే ద మాగ్నా కార్టా ఆఫ్ క్రిస్టియన్ లిబర్టీ అని కూడా పిలుస్తారు. ద మాగ్నా కార్టా ఆఫ్ క్రిస్టియన్ లిబర్టీ. గలతీలు అనే చిన్న పుస్తకము నా జీవితాన్ని మార్చింది. నా జీవితంలో ఇది నాకు జీవిత భాగ్యస్వామి అయిపోయిందని మార్టిన్ లూథర్ గారు చెప్తున్నారు. గలతీ పత్రికలో నుంచి నేను ప్రసంగం విన్నప్పుడు నా జీవితంలో శాశ్వతమైన శాంతి, సమాధానాన్ని పొందుకున్నానని జాన్ వెస్లీ గారు అంటున్నారు. అదేవిధంగా కర్టిస్ వోన్ తన స్టడీ గైడ్ కామెంటరీలో ఏమని అంటున్నాడంటే, కొన్ని పుస్తకాలు చదివినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పుస్తకాలు చదివినప్పుడు అవి ఎంత గొప్పగా మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తాయో చెప్తాడు. చూసారా, ఆ పత్రికలు నిజంగా విశ్వాసాన్ని ఒక షేక్ చేస్తుంది అన్నమాట. అయితే అక్కడున్న వీళ్ళందరూ కూడా ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే, కొన్ని వాడుకలో వచ్చిన సాంప్రదాయ పద్ధతుల్ని బ్రేక్ చేయడం కోసం ఈ పత్రికను రాయడం జరిగింది. అయితే అక్కడున్న యూదులు ఏంటంటే, క్రియల ద్వారా మోషే ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తే చాలు, నువ్వు నీతిమంతురాలుగా పిలువబడతావు అంటున్నారు.
అయితే పౌలు గారు చెప్పింది ఏంటంటే, కఠినమైన ధర్మశాస్త్ర నియమాల కన్నా దేవుని కృపకే మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని కృపకే ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్తూ మరి ఆ మొదటి థీమ్‌ని ఆయన అక్కడ మనకు చెప్తున్నారు. జస్టిఫికేషన్ ఆఫ్ ఫెయిత్ గురించి మనం చూస్తాం దాంట్లో. అంటే విశ్వాసం ద్వారానే రక్షణను మనం చూస్తాం. రెండోదిగా చూసినట్లయితే రెండోదిగా సెకండ్ థీమ్ దేని గురించంటే యూనిటీ ఇన్ క్రైస్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రికలోను, గలతీయులకు రాసిన పత్రికలోను ఎక్కువ మనకు కనిపిస్తుంది. అంటే క్రీస్తులో ఐక్యత కలిగి ఉండాలి. విశ్వాసులు ఎవరైనా కూడా యూదులైనా, అన్యజనులైనా, అంటే అన్యజనులంటే యూదులు కానివారైనా, బానిసలైనా, పురుషులైనా, స్త్రీలైనా అందరూ కూడా యేసుక్రీస్తునందు మాత్రమే మనం విశ్వాసం ఉంచాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో ఇదే చెప్తుంది. ఇంకా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 14, 16 వచనాల్లో చూసినట్లయితే యూదులకు అదేవిధంగా అన్ని జనులకు మధ్య ఉన్న నా ద్వేషాన్ని గురించి వివరిస్తున్నారన్నమాట. ఎంత చక్కగా అక్కడ వివరిస్తున్నారంటే ఆ వచనంలో చూసినట్లయితే శత్రుత్వపు గోడను అనే పదాన్ని యూజ్ చేశారన్నమాట. దాన్ని తీసేసి క్రొత్త మానవ సంబంధాలను మీరు ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. సో, ఎప్పుడైతే అలా జరుగుతుందో ఈ రకమైన ఐక్యత ఎలా వస్తుందంటే ఇది మన జాతి వలనో రాదు, లేదా మన జెండర్ వలనో రాదు, లేదా మన సోషల్ స్టేటస్ వలనో కాకుండా కేవలం క్రీస్తు యేసునందు విశ్వాసాన్ని మీద ఆధారపడడం బట్టే ఇది వచ్చిందని చెప్తున్నారు. అయితే వీళ్ళకు కొన్ని డిఫరెన్సెస్ చూపిస్తున్నారన్నమాట. కొన్ని తేడాలు ఉన్నాయన్నమాట వీళ్ళు. ఏంటి ఆ తేడాలంటే వీళ్ళు పాత నిబంధన గ్రంథంలో ఉన్న మోషే, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని రెండిటిని కూడా పోల్చుకుంటున్నారన్నమాట. అయితే మొదటిది వీళ్ళకి అర్థమైంది. ఏంటది మొదటిదంటే మోషే రాసిన పాత నిబంధన గ్రంథం గురించి వీళ్ళకి అర్థమైంది. అయితే వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారికి వీళ్ళకి అర్థం కావట్లే. అంటే ఏంటని వీళ్ళ ఉద్దేశం? మోషే కన్నా గొప్పవాడు ఈ భూమి మీద మరొక మానవుడు ఉండడు. అంటే పౌలు గారి ఉద్దేశం కూడా ఇక్కడ చూసినట్లయితే మోషే ధర్మశాస్త్రాన్ని తప్పని చెప్పడం లేదు. మోషే కన్నా గొప్పవాడు మరొకడు ఈ భూమి మీదకొచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. అలానే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చూసినట్లయితే ఆ సత్యాలు అనేకమైన పరిశుద్ధుల జీవితాల్ని ప్రభావితం చేసింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక. కొంతమంది థియాలజియన్స్‌ని చూసినట్లయితే దాంట్లో శామ్యూయల్ కోల్‌రిడ్జ్ ఈ పత్రికను చదివి ఏమన్నాడంటే, మనిషి ఎంత దైవికంగా తయారు చేయబడ్డాడంటే, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో తయారు చేయబడ్డాడంట. ద మోస్ట్ డివైన్ కాంపోజిషన్ ఆఫ్ మ్యాన్ ఈస్ దట్ హీ వాస్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. శామ్యూయల్ కోల్‌రిడ్జ్ ఈ మాటలు చెప్తున్నారు. జాన్ కాల్విన్ అనే బైబిల్ పండితుడు ఇంకేం చెప్తున్నాడంటే, ఈ పత్రిక నాకు చాలా ఫేవరెట్ అంటున్నాడు ఆయన. ఈ పత్రిక నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు అనమాట. జాన్ నోక్స్ ఎఫెసీయులకు రాసిన పత్రికను చదువుతూ ఏమని చెప్పాడంటే, జాన్ కాల్విన్ గారు ప్రసంగాల్ని మరణ పడకల్లో మనం చదివినట్లయితే అది మన జీవితానికి ఎంతో మార్పునిస్తుందంట. అంతేకాదు గాని ఈ పుస్తకానికి మరొక బిరుదు ఉంది. దాని పేరేంటంటే క్రౌనింగ్ జ్యువెల్ ఆఫ్ పాల్స్ థియాలజీ అంటారన్నమాట. క్రౌనింగ్ జ్యువెల్ ఆఫ్ పాల్స్ థియాలజీ. అంటే థియలాజికల్ థీమ్స్ అన్నిటిని కూడా ఎంత అద్భుతంగా డెవలప్ చేశారంటే, గలతీ పత్రికలో ఈ విషయం మొదలైంది. రోమా పత్రికలో ఇది మరింత స్పష్టంగా వివరించబడింది. కొలస్సీలకు రాసిన పత్రికలో ఇది స్పష్టంగా ప్రకటించబడింది. ఇప్పుడు ఎఫెసీ పత్రికలో దీన్ని చక్కగా ఒక వండర్‌ఫుల్ సమ్మరీగా మరి వ్యక్తం చేస్తున్నారు పౌలు గారు. అదేవిధంగా దేవుడు రోమీలకు రాసిన పత్రికను కూడా ఒకసారి చూసినట్లయితే అది ఒక రిఫర్మేషన్‌కి, సంస్కరణ ప్రేరణకు దాన్ని ఉపయోగించారు.
ఇక్కడ దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికను చెదిరిపోయిన సంఘాలను ఒకటిగా చేయడానికి, అంటే క్రొత్త క్రైస్తవ ప్రపంచాన్ని నిర్మించడానికి దేవుడు ఉపయోగించాడు. కాబట్టి విశ్వాసుల ఐక్యత, విశ్వాసుల ఏకత్వం వారిలో ఉన్న తేడాలన్నిటిని కూడా రూపుమాపుతుంది. మూడోదిగా చూసినట్లయితే రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ద రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్. దీన్నే న్యూమటాలజీ, అంటే పరిశుద్ధాత్మ శాస్త్రము అని పిలుస్తారు. అంటే పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏంటన్నది దీనిలో వివరించబడింది. అసలు పరిశుద్ధాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మని కొందరు చాలా తప్పుగా నమ్ముతారు. పరిశుద్ధాత్మ అంటే అదేదో ఒక అదృశ్య శక్తో లేదో బలమో అని కొంతమంది అభిప్రాయం. కానీ పరిశుద్ధాత్మ అంటే అది ఒక వ్యక్తి, ఒక పర్సన్ అని చాలా మంది అర్థం చేసుకోలేదు. అందుకనే చార్ల్స్ వైరీ ఏమని అంటున్నాడంటే, చరిత్రలో కొంతమంది ఆయన్ను ఒక వ్యక్తిగా ఎలా ఒప్పుకోలేదో ఆయన చెప్తున్నాడనమాట. చరిత్రలో పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా ఎలా ఒప్పుకోలేదో చెప్తున్నాడు. అయితే బైబిల్‌లో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని చెప్పడానికి చాలా ఆధారాలున్నాయి. ఆహ్, విశ్వాసలో పరిశుద్ధాత్మ 2 రకాలుగా ఉంటుంది. అంటే 2 రకాలుగా వాళ్ళు ఆలోచిస్తారు. మొదటిది, పరిశుద్ధాత్మ నీకు ఏమిస్తుందంటే, పరిశుద్ధాత్మ ఆత్మీయ వరాలిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. రెండోదిగా చూసినట్లయితే నేను నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డానంటే, విశ్వాసి బైబిల్‌కు ఆధారమైన షరతుల్ని, అంటే ఆ కండిషన్స్‌ని, ఆ రిజల్ట్స్‌ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ 2 విషయాల్ని మనం ఎప్పుడైతే కలిగుంటామో, అప్పుడు ప్రతి విశ్వాసి స్థానం కూడా ఫలభరితంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ ఆహ్, విశ్వాసులు ఆయనతో ఒక మంచి అటాచ్‌మెంట్ కలిగి ఉండాలని ఆర్‌సి స్ప్రౌల్ అనే బైబిల్ పండితులు చెప్తున్నారనమాట. అయితే ఇంకా కొన్ని మనం క్వెషన్స్ ఏసుకోవాలి పరిశుద్ధాత్మ గురించి ఆలోచించేటప్పుడు. ఆహ్, అసలు నాకు పరిశుద్ధాత్మ ఎవరో తెలిసిందా అని ఒకసారి మనం క్వెషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అదే విధంగా పరిశుద్ధాత్మను వ్యక్తిగతంగా నేను గ్రహిస్తున్నానా అనే ఒక క్వెషన్ మనం ఎప్పుడు ఏసుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మ మీద ఆహ్, స్పష్టత నాకు కలిగిందా? అదొక అదృశ్యమైన శక్తిలాగే నాకు అనిపిస్తుందా? కానీ పరిశుద్ధాత్మ దేవుని ప్రజలను క్రైస్తవ జీవితం కోసం శక్తిమంతులుగా చేసే ఒక వ్యక్తి అని మనం గమనించాలి. కొత్త నిబంధనలో చాలా ఆధారాలున్నాయి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని చెప్పడానికి. ఆహ్, యోహాను సువార్త 14వ అధ్యాయం 16 వచనంలో చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, "నేను మీ కొరకు ఆహ్, ఒక వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపిస్తున్నానంటారు." ఆహ్, ఇంగ్లీష్‌లో చూసినట్లయితే వేరొక అంటే అనదర్ అని రాయబడింది. గ్రీక్‌లో దాని పదం ఏంటంటే ఎలాస్, అంటే యేసు ప్రభు లాంటి వారిని. సో, ఈ వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు ప్రభు లాంటి వ్యక్తి అని మనం గ్రహించాలి. అందుకనే వేరొక ఆదరణకర్త అని రాయబడింది. ఆ ఆదరణకర్త పేరేంటి? పరిశుద్ధాత్ముడు. ఇంకా మనం జాగ్రత్తగా చూసి పదాన్ని మనం కొంచెం మార్చుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అని మనం పిలవాలి. అయితే దీని రోల్, ఈ హోలీ స్పిరిట్ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే, పరిశుద్ధాత్ముడు కొందరిని ఎన్నుకుంటాడు. అదే విధంగా ఈ ఆహ్, బ ఆహ్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12 అధ్యాయం 10, 14 10, 11 వచనాల్లో పరిశుద్ధాత్మను ఆహ్, ఎలా కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడనే విషయాలు రాయబడింది. అదే ఇంకా చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా కొందరికి బోధిస్తాడని యోహాను సువార్త 14 అధ్యాయం 26 వచనంలో చూస్తాం. అదే విధంగా సత్య స్వరూపి అయిన ఆత్మ కొందరిని నడిపిస్తాడని అదే పుస్తకంలో 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. యోహాను 16, 13లో. కొందరికి యేసు ప్రభు ఎవరో ఈజీగా తెలియజేస్తాడని 14వ వచనంలో చూస్తాం.
కొందరికి పాపం గురించి, నీతి గురించి చెప్పి ఒప్పుకునేటట్లుగా చేస్తాడని పరిశుద్ధాత్ముడు మరి యోహాను సువార్త 16:8లో చూస్తామాట. కొంతమందిని ఆయన హృదయంలో ముద్రించుకుని సైన్ చేసుకున్నాడు అని కొరింథీయులకు రాసిన పత్రిక, రెండో పత్రిక, 1:21, 22లో కూడా చూస్తామాట. కాబట్టి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువు లాంటి ఒక కోవర్కర్, ఒక జత పనివాడు. సో, పరిశుద్ధాత్మ విశ్వాసులను బలపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, ఎన్నో ఆత్మీయ వరాలతో నింపుతాడు. సో, పరిశుద్ధాత్ముడు మనకిస్తున్న గిఫ్ట్స్ ఏంటంటే ఆత్మ ఫలాలే. గలతీయులకు రాసిన పత్రిక 5:22 చూస్తాం మనం. నాలుగవ థీమ్ మనం చూసినట్లయితే, నాలుగవది ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంది క్రిస్టియన్ ఎథిక్స్ అండ్ లివింగ్. అంటే క్రైస్తవ నీతి, క్రైస్తవ జీవితం. అంటే మనం ఎలా బ్రతకాలో చెప్తున్న విషయాలివి. అయితే ఈ ఈ ఆజ్ఞలో మనం గమనించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. క్రిస్టియన్ ఎథిక్స్‌లో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి 3 అధ్యాయాలు కూడా క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన కొన్ని ప్రాథమికమైన సత్యాలు వివరించడం జరిగింది. రెండవదిగా చూసినట్లయితే 4వ అధ్యాయంలో ఆహ్, ఆహ్, నిజమైన విశ్వాసులు ట్రూ బిలీవర్స్ ఫాలో అవ్వాల్సిన కొన్ని విషయాల గురించి రాయడం జరిగింది. ఆ 4వ అధ్యాయము 28వ వచనంలో ఒక పదం ఆయన వాడారు. అపోస్తలుడైన పౌలు గారు ఏమని రాశారంటే, దొంగతనం గురించి మాట్లాడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనంలో, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అని రాయడం జరిగింది. ఇది పౌలు గారు దొంగతనం చేసే అలవాటు ఉన్న వారితో మాట్లాడుతున్నారని మనం గమనించాలిక్కడ. ప్రెజెంట్ టెన్స్‌లోనే రాశాడాయన. దొంగతనం చేసిన వాడు ఇక దొంగతనం చేయకూడదని రాయలేదు. కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, క్రైస్తవులుగా మారినా కూడా ఇంకా అదే లైఫ్ స్టైల్ అంటే, పాత జీవితంలోనే కంటిన్యూ అవుతున్నారంటే, నువ్వు దొంగగానే కంటిన్యూ అవుతున్నావు అని రాశారు. అది దాని అర్థం అక్కడ. థర్డ్‌ది ఆయన ఏం చెప్తున్నాడంటే, దొంగ ఆ దొంగ ఆహ్, ఆహ్, దేవుని శక్తికి గాని, సువార్తకు దొరకపోవడం అంటూ ఏమీ లేదు. దొంగలు కూడా రక్షించబడ్డారని పౌలు గారు గుర్తు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ ప్రక్కన ఇద్దరు ఆహ్, ఉన్నది ఆ దొంగలే. రక్షించబడిన వారిని ఆహ్, కడిగింది యేసుక్రీస్తు రక్తమే. రక్షణ పొందిన తర్వాత కూడా పాపంలో పడిపోతే కడిగేది కూడా యేసుక్రీస్తు రక్తమే. కాబట్టి యేసు రక్తములో నుంచి తప్పించుకుపోయిన పాపులంటూ ఎవరు లేరు. ఇంకా అలా చూసినట్లయితే నాలుగవదిగా కూడా రక్షణ ఎప్పుడూ కూడా ఆటోమేటిక్‌గానో లేదా వెంటనే మనిషి యొక్క ఆహ్, ఆలోచన విధానాన్ని మార్చేస్తుందని పౌలు గారు నమ్మటం లేదు. ఏం చెప్తున్నారంటే, దేవుడు తన కృపతో కొన్నిసార్లు ఒక వ్యక్తిని రక్షించినప్పుడు, కొన్ని ప్రత్యేకమైన పాపాల నుండి వెంటనే దేవుడు విడుదలనిస్తాడు. చాలామంది రక్షణ పొందిన టైంలో గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. మద్యం నుంచి నేను విడిపించబడ్డానండి, మత్తు పదార్థాల నుంచి నేను విడిపించబడ్డానని వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ, అయితే అందరి జీవితాల్లో ఇలాగైనా జరుగుతదా అంటే అది కుదరదు. దేవుడు కొంతమంది ప్రత్యేకంగా ఎన్నుకొని, కొన్ని పాపాల నుంచి వారిని ఇమ్మీడియేట్‌గా విడుదల అనుగ్రహించారు. మరి మిగతా పాపాల నుంచి ఇంకా విడుదల అవ్వలేదని మనం గమనించుకోవాలి. ఇంకా కొన్నున్నాయి. ఇంకా మనం దేవుని సన్నిధిలో మనం రెక్టిఫై చేసుకోవాల్సినవున్నాయి. కడుక్కోవాల్సినవున్నాయి. కాబట్టి క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచటం వలన ఆహ్, మన పాపంతో ఉన్న పోరాటం ఎండ్ అవ్వలేదు. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అసలైన యుద్ధం. రోమీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము 7 అధ్యాయం చెప్తుంది ఇదే. ప్రతి క్రైస్తవుడు కూడా ఈజీగా పాపం నుంచి వెంటనే విడుదలొచ్చేస్తదంటే, ఇంకా పౌలు గారిస్తున్న ఆజ్ఞలకి ఇంకా అర్థం ఏమి ఉండదింక. ఒకవేళ అంత ఈజీ అయినట్లయితే. ఇంకా ఇన్ని పత్రికలు ఆయన రాయనక్కర్లేదింక. ఒక సింగిల్ లైన్‌తో చెప్పి కొట్టేయొచ్చు మొత్తం. కాబట్టి పౌలు గారు చెప్పిన దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే తిరిగి మరలా జన్మించాలంటే, క్రీస్తులో మరలా తిరిగి జన్మించాలంటే, అది మామూలు విషయం కాదు. ఇది మన జీవితంలో పెద్ద చేంజ్ ఇది. పెద్ద మార్పిది.
సో, హ్మ్, మన నీతిని విడిచిపెట్టి దేవుని నీతిని కలిగుండాలి. ఆయన పైనే మనం నమ్మకం ఉంచాలి. కాబట్టి గాడ్‌లీ క్యారెక్టర్ మనం కలిగుండాలి. గాడ్‌లీ క్యారెక్టర్, ప్రేమ, వినయం ఇవన్నిటిని కూడా మనం కలిగుండాలన్నమాట. అందుకనే ఆహ్, సీఎస్ లూయిస్ అనే భక్తుడు ఏమంటున్నాడంటే, సీఎస్ లూయిస్ గారు, హ్యూమిలిటీ ఈస్ నాట్ థింకింగ్ లెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హ్యూమిలిటీ ఈస్ నాట్ థింకింగ్ లెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లెస్. వినయం అంటే మిమ్మల్ని ఆహ్, తక్కువగా భావించుకోవటం కాదు. కొంచెం మీ గురించి తక్కువగా ఆలోచించండన్. సో, ఇది. ఇంకా చూసినట్లయితే నాలుగవదిగా ఆహ్, నాలుగో థీమ్ ఏం చెప్తానంటే సఫరింగ్ అండ్ పెర్సెవరెన్స్. సఫరింగ్ అండ్ పెర్సెవరెన్స్. శ్రమ పడటం, ఓర్చుకోవటం గురించి ఆహ్, పౌలు గారు చెప్తున్నారు. క్రైస్తవ ప్రయాణంలో శ్రమ పడటం ఒక భాగం కానీ, విమోచించబడినప్పుడు దానికి ఒక వెల ఇచ్చాడు దేవుడు. చాలా సార్లు ఈ సఫరింగ్ కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు మనిషికి కొన్ని క్వెషన్స్ ఒస్తాయి. అసలు నేనే ఎందుకు? ఇప్పుడే ఎందుకు? అసలు ఇలా జరుగుతుంటే దేవుడు ఏం జేస్తున్నాడు నా జీవితంలో? అసలు నా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితులన్నీ దేవుడు అలౌ చేశాడని రకరకాల ప్రశ్నలు మన మైండ్‌లో మొదలవుతాయి. అయితే మన జీవితంలో ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం కోసం దేవుడు ఉపయోగించుకుంటున్న సాధనం అని మనం గుర్తు చేసుకోవాలి. అదే పౌలు గారు చెప్తున్నారు. సర్వశక్తుడైన దేవునిపై మన విశ్వాసాన్ని పెంచటానికి మనం అందరం కూడా క్రియేట్ చేయబడ్డామంట. అయితే శ్రమలు దేవుని ఉద్దేశాలను నెరవేర్చడంలో మనం విజయం సాధించాలంటే సరైన ప్రతిస్పందన అనేది అవసరం అంట. మన కోఆపరేషన్ లేకుండా, మన సహకారం లేకుండా ఏది కూడా మనం చేయలేం. దేవునిలో దేవునిలోని ఎదగలేం. అదే విధంగా సాతానుకి రియాక్ట్ అవ్వాలన్నా మన మన కోఆపరేషన్ ఉండాలి దానిలో. అలా జీవిస్తున్నప్పుడు, ఆ కోఆపరేషన్‌తో మనం జీవిస్తున్నప్పుడు, శ్రమల్లో మన సొంత బలంపై మనం ఆధారపడటం వదిలేసి, దేవుని బలంపై విశ్వాసంతో జీవించడానికి మనం బలవంతులుగా ఉండాలని చెప్తారనమాట. సో, శ్రమలు ఏంటంటే, పరిశుద్ధతకు ఒక సింబల్ లాంటిది కాదు గానీ, అది 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 లేదా ఒక గుణం లాంటిది కాదు గానీ, అది దేవుని దగ్గర ప్రతిఫలం పొందుకునే ఆహ్, ఆహ్, మార్గం లాంటిది. లేదా ఆహ్, శ్రమలు శరీరాశలను జయించే పద్ధతి కూడా కాదు గానీ, ఇది కేవలం ఈ శ్రమలనేవి తండ్రి చిత్తానికి విధేయత చూపించటానికి ఉపయోగించిన పద్ధతులిది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన బాధ్యతలను ఫుల్‌ఫిల్ చేయటం కోసమే ఆయన ఈ లోకంలో శ్రమ పడ్డాడు. ఆహ్, జీవితం 2 రకాలుగా ఉంటుంది. మన జీవితం ఎప్పుడు కూడా. ఒక్కొక్క రోజేమో మన జీవితంలో ఏమో అన్ని బ్లెస్సింగ్స్‌ని చూస్తాం. అంతా సక్సెస్‌ని చూస్తాం. ఇమ్మీడియేట్‌గా కొన్ని రోజుల తర్వాత మన జీవితంలో దానికి క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది. నిజమే. దానికి అన్ని డిఫికల్టీస్ చూస్తాం. అన్ని ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆయన సర్వాధికారం కలిగిన వాడు కాబట్టి 2 కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఈ 2 కూడా అనుసరిస్తేనే మన జీవితంలో ఆహ్, జరుగుతుంది. అయితే ఈ ఈ ఈ పరిస్థితుల్లో మనం కొన్ని క్వెషన్స్ కూడా వేసుకోవాలి. అసలు ఆ టైంలో నేనెలా స్పందిస్తున్నాను? ఎలా రియాక్ట్ అవుతున్నాను? నేను వాటిని ఎలా ఎదుర్కోవాలి? అసలు నేను దీని నుండి ఏమైనా నేర్చుకుంటున్నానా? ఆహ్, నా ప్రతి నా ప్రతిస్పందనలో అసలు ఏమైనా దేవునిపై నేను విశ్వాసం ఉంచుతున్నానా? దేవునిపై ప్రేమ ఉంచుతున్నానా? ఇతరులను నేను ప్రేమించగలుగుతున్నానా? లేదా క్రీస్తు లాంటి స్వభావం నేను కలిగున్నానా? లేదా నేను ప్రాధాన్యతలు ఇవ్వగలుగుతున్నానా? ఆహ్, ఇలాంటివి ఏవి కూడా మన జీవితంలో కనిపించవు. కాబట్టి సఫరింగ్ అనేది దేవుడు ఉద్దేశించాడని పౌలు గారు చెప్తున్నారన్నమాట. అందుకని చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే రోమీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయం 28 వచనంలో దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మీరు గుర్తించాలని చెప్తున్నారు. ఇంకా
శ్రమలు ఎందుకు వస్తున్నాయని పౌలు గారిని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇతరులని ఓదార్చడం కోసం, మన సామర్థ్యాన్ని పెంచుకోవటం కోసం మనం శ్రమలను అనుభవిస్తున్నామని చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 3, 5 వచనాల్లో ఇదే విషయాన్ని మనకు చూపిస్తున్నారు. ఈ శ్రమలు నీ జీవితంలో వస్తున్నాయంటే, నీ కెపాసిటీని పెంచుతున్నాయంట. సఫరింగ్ అనేది. ఆహ్, స్ సఫరింగ్ దేనికి మన జీవితంలో వస్తుందంటే, మన గర్వాన్ని తగ్గించడం కోసం అంట. అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము అనే మాటను మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో. అయితే ఒక భక్తుడు ఈ సఫరింగ్ గురించి ఏమని చెప్తున్నాడంటే, ఆహ్, హాంప్టన్ కెట్లీ అనే థియోలాజియన్ ఏం చెప్తున్నాడంటే, సఫరింగ్ దేనికంటే దేవుడు మన జీవితంలో ఇస్తాడంటే, అది మనకు ఒక ట్రైనింగ్ టూల్ లాంటిదంట. సఫరింగ్ మన జీవితంలో శ్రమలు. రోమా సైనికులు పౌలు గారిని హౌస్ అరెస్ట్ చేసి సంకెళ్లతో ఉంచారు. ఆ సమయంలో ఆయన ఖాళీగా ఉండలేదు. లెటర్స్ రాసుకుంటూ వెళ్ళిపోయాడు. నిజానికి ఆ సమయంలో పౌలు గారిని బంధించారు కానీ, సువార్తను ఎక్కడా కూడా వాళ్ళు బంధించలేకపోయారు. ఆయన కూడా సఫరింగ్ లోనే ఉన్నాడు. కానీ హి ఈస్ ఎంజాయింగ్. ఆ సఫరింగ్‌లో తన సేవను విస్తరించుకోవడానికి ఎంతో అనుభవం ఇచ్చిందన్నమాట తనకి. ఆ టైం అంతా కూడా. కాబట్టి సఫరింగ్, పర్సివరెన్స్ నుంచి పౌలు గారు మనకు నేర్పిస్తున్న విషయాలు మనం చూడాలి ఒకసారి. నెక్స్ట్ చూసినట్లయితే క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి వ్యక్తిత్వం గురించి రాసిన విషయాలు మనం చూస్తాం. సువార్తల్లో మనం చూసిన యేసు ప్రభువుకు, పౌలు గారు చూపించిన యేసు ప్రభువుకు చాలా తేడాలున్నాయి. ఎందుకు ఈ తేడా అంటే, సువార్తలో యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం గురించే ఎక్కువగా రాయబడింది. కానీ పత్రికల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయవంతమైన జీవితం మనకు కనిపిస్తుంది. పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాసినప్పుడు ఆహ్, ఆ మెస్సియానిక్ మిషన్ ఫుల్‌ఫిల్‌మెంట్ గురించి చూస్తాం మనం. ఆ మెస్సయ్యను యేసుక్రీస్తు ప్రభువారిని చాలా కొత్త కాన్సెప్ట్‌తో పరిచయం చేశారు పౌలు గారు. అంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు దేవుని రాజ్యాన్ని ఎలా స్థాపించాడో ఆయన వివరించారన్నమాట. ఈ క్రీస్తు శాస్త్రంలో పౌలు గారి ప్రకారం క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పాపంపై విజయాన్ని సాధించారు. అలా చెప్తూ 3 విషయాలు చెప్పారాయన. 3 విషయాలు చెప్పారు. ఒకటి మొదటగా చూసినట్లయితే ఆహ్, ఆ క్రీస్తు శాస్త్రంలో పౌలు గారు ఏం చెప్పారంటే, మొదటగా క్రీస్తుకి ఇవ్వబడిన బిరుదులు. రెండోదిగా చూసినట్లయితే క్రీస్తు దేవుని స్వరూపం అంటున్నారు. మూడవదిగా క్రీస్తు పునరుద్ధానం ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారన్నమాట. అయితే క్రీస్తుకి ఇవ్వబడిన బిరుదులు, టైటిల్స్ ఆఫ్ క్రైస్ట్ ఏంటంటే, పౌలు గారి పత్రికల్లో యేసుక్రీస్తు ప్రభువారు గురించి వాడిన కొన్ని ముఖ్యమైన బిరుదులు ఏంటంటే, మొదటిగా చూసినట్లయితే ప్రభువు, లార్డ్. ఈ పదం పాత నిబంధన గ్రంథంలో దేవుని పేరుకు వాడారు. కానీ పౌలు గారు దీన్ని యేసుక్రీస్తు ప్రభువుకు వాడారు. అంటే ఆయన దైవాధికారంలో ఉన్నవాడని మనకి చాలా సార్లు రోమీయులకు రాసిన పత్రికలోను, కొరింథీయులకు రాసిన పత్రికలోను, ఇంకా అలా లెటర్స్‌లో యేసుక్రీస్తు ప్రభువారి గురించి చాలా సార్లు నేను వాడడం మనం చూస్తాం. రెండోదిగా చూసినట్లయితే రెండో టైటిల్ పౌలు గారు ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. అంటే సన్ ఆఫ్ గాడ్. దేవునితో యేసుక్రీస్తు ప్రభువుకున్న ప్రత్యేకమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం దేవుని కుమారుడు ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడో ఆయన వివరిస్తున్నాడు. మూడో టైటిల్ చూసినట్లయితే ఏమని చెప్తున్నాడంటే రక్షకుడు, సేవియర్. అంటే పాపం నుంచి, మరణం నుంచి మనల్ని విడిపించేవాడుగా చూపిస్తున్నాడు. నాలుగవదిగా చూసినట్లయితే ఆయన క్రీస్తు లేదా మెస్సయ్య, యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. అంటే దేవుని అభిషేకం పొందిన వాడిగా చూపిస్తున్నాడు. రెండోదిగా చూసినట్లయితే క్రీస్తు దేవుని స్వరూపం అంటున్నాడు. అంటే ఆయన సంపూర్ణమైన మానవుడు మాత్రమే కాదు గానీ, దేవుని స్వరూపంలో ఉన్నవాడు అని చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైనా కూడా, నేను దేవునితో సమానమని తనను తాను ఎక్కడ కూడా ఎంచుకోలేదని పౌలు గారు మనకు గుర్తు చేస్తున్నారు. ఇంకా చూసినట్లయితే
క్రీస్తు పునరుద్ధానం అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిజరక్షన్ గురించి చూసినట్లయితే, పౌలు గారి దృష్టిలో ఆహ్, పునరుద్ధానం పునరుద్ధానమే సెంటర్‌గా పెట్టుకున్నారన్నమాట. క్రీస్తు పునరుద్ధానం ఏం చేస్తుంది? పాపం నుంచి అది అది పాపం పైన విజయాన్ని సాధించి ఉందని అక్కడ మనకు చూపిస్తున్నారు. అంటే విశ్వాసులకు నిత్య జీవంపై అది కోరికను కలుగజేస్తుందన్నమాట. క్రీస్తు లేపబడ్డాడని చెప్తున్నాడన్నమాట. కాబట్టి మీరందరూ కూడా పాపంలోంచి విడిపించబడాలంటే క్రీస్తు లేపబడ్డాడు అని నమ్మాలి అని అక్కడ చెప్తున్నారన్నమాట. ఇంకా చూసినట్లయితే ఎస్కటాలజీ అంటే సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతున్నారు పౌలు గారు థీమ్స్‌లో. క్రీస్తు మరలా భూమి మీదకి రావటం గురించి, పునరుద్ధానం గురించి, అంటే ఆఖరిగా ఆయన ఇచ్చే తీర్పు గురించి మనం చూస్తాం. ఎస్కటాలజీ అంటే ఆఖరి విషయాలు మాట్లాడుకునేవి. దీనిలో చెప్పిన విషయాలేంటంటే, భవిష్యత్తులో లోకం ఎలా ఉండబోతుంది? యేసుక్రీస్తు మరలా తిరిగి రావటం పౌరోష్య అంటారన్నమాట. అలాగే దేవుని రాజ్యం కోసం, సమస్త మానవులకు ఆఖరిగా ఇచ్చే తీర్పు కోసం, లేదా యేసుక్రీస్తు ప్రభువారి రాకడ. ఒకవైపు నెరవేరిన వాగ్దానాలను చూస్తాం. ఇంకొక వైపు ఇంకా నెరవేరవలసిన వాగ్దానాలను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అదే విధంగా ఇంకా ఏమని పిలుస్తారంటే ద లాస్ట్ యాడమ్ అని ఈయన మరి పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నారన్నమాట. రెండవ యాడమ్ అని. రెండవ ఆదాము. దీనిలో చూసినట్లయితే ఆహ్, 2 ఉంటాయి. ప్రస్తుత యుగంలో జరిగే విషయాలు, రాబోయే యుగంలో జరిగే విషయాలు. అంటే ప్రస్తుతం అంటే యేసుక్రీస్తు మరణం ద్వారా మనిషికిచ్చిన విమోచన ఆశీర్వాదాలు, అలాగే మనిషి మరణించిన తర్వాత జరిగే విషయాలు. యేసుక్రీస్తు రాకడలో ఆయన తీర్పు కోసం అంటే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి వీటి కోసం మరి ఆయన అక్కడ చెప్తున్నారన్నమాట. ఇంకా చూసినట్లయితే చర్చ్ ఆర్డర్ గురించి, అదేవిధంగా సంఘ నాయకుల గురించి, వారి క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి ఆలోచించినప్పుడు అసలు చర్చ్‌ని అసలు ఎవరు నడిపించాలి? చర్చ్‌లో ఎవరెవరు ఉండాలి? అయితే ఇది క్రొత్తగా రక్షణ పొందిన వారికి, లేదా క్రొత్తగా తెలుసుకున్న వారికి ఇది కొంచెం అర్థం కాకపోవచ్చు కానీ, చాలా మంది అనుకునేదేంటంటే చర్చ్ అనగానే అక్కడ పాస్టర్ గారు మాత్రమే నడిపించాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంతమంది పనిచేసినప్పటికీ కూడా ఆ ప్లేస్‌లో కనిపించాల్సింది దైవ సేవకుడని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ చర్చ్ అనేది ఒక ఆర్గనైజేషన్ లాంటిది కాదు. విశ్వాసులుగా మనందరం కూడా ఆయన శరీరంలో ఒక భాగాలు లాంటివారు. శరీరంలో ప్రతి భాగం కూడా దానికి తగ్గట్లుగా ఎలా అయితే పనిచేస్తుందో, అలాగే మనం అందరం కూడా క్రీస్తు పైన మనం ఆధారపడి ఉండాలి. ఒకరికొకరం మనం ఆధారపడుతూ, మనం అందరం కూడా క్రీస్తు శరీరంలో మనం అందరం కూడా ఫిట్ అయినప్పుడు, క్రీస్తు మనకు శిరస్సుగా ఉంటాడన్నమాట. ఇది గాడ్స్ వే ఆఫ్ రన్నింగ్ ద చర్చ్ ఇది. అందుకనే పౌలు గారు తీతుకు తీతును క్రేతులో విడిచిపెట్టినప్పుడు ఆయన చాలా స్పష్టంగా రాశారు. తీతుకు రాసిన పత్రిక మొదట అధ్యాయం 5వ వచనంలో అక్కడ చూసినట్లయితే ఎందుకు విడిచిపెట్టారంటే అక్కడ తీతుని, అక్కడ కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిచేసి ప్రతి పట్టణంలో కూడా ఆయా పట్టణాల్లో ఉన్న సంఘాల్లో లీడర్స్‌ని నువ్వు సెలెక్ట్ చేయని చెప్పారన్నమాట. చాలా సంఘాలు చెదిరిపోయే టైంలో అక్కడున్న కల్చర్ నుంచి సంఘాలకు ఇబ్బందిగా ఉంది. ఏంటి ఆ ఇబ్బందులంటే అబద్ధ బోధలు. స్వార్థంతో కూడిన అబద్ధపు బోధలు. చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయక్కడ. అయితే ఖచ్చితంగా అక్కడ పనిచేయడానికి ఒక చురుకైన వాడు కావాలి. ఒక యంగ్ పర్సన్ కావాలని అని పౌలు గారు మరి తీతును అక్కడ తీసుకువెళ్ళి అక్కడ వాడడం మనం చూస్తాం. చాలా సంవత్సరాల క్రితం యెరూషలేంలో ఒక ఒక కేసొచ్చిందన్నమాట. ఒక సమస్య. ఆ టైంలో పౌలు గారు, బర్నబాస్, తీతు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే సున్నతి విషయమే ఒక ప్రాబ్లమ్ వచ్చింది. దాన్ని చాలా చక్కగా తీతు మరి దాన్ని డీల్ చేస్తాడన్నమాట. సో, నెక్స్ట్ పౌలు గారు తీతుకు కొరింథీ సంఘానికి పంపించారు. కొంతమంది అక్కడున్న రౌడీ ఫెలోస్‌తో చాలా చక్కగా డీల్ చేశారాయన. అలా డీల్ చేయడాన్ని బట్టి ఆయన సక్సెస్ పొందాడు. అందుకనే
మెచ్యూరిటీ ఉన్న క్రిస్టియన్స్‌ని లేదా యంగ్ మెన్‌ని మనం మినిస్ట్రీలో వాడుకోవాలి. వీళ్ళంతా కేవలం దేవుడిని మాత్రమే మహింపరుస్తారు అని పౌలు గారు చెప్తున్నారు. అంటే మిగతా వాళ్ళు వాడుకోవద్దన్నది కాదు గానీ, మెచ్యూరిటీ కలిగిన క్రిస్టియన్స్‌ని మనం వాడుకున్నప్పుడు ఆయా సంఘాలు మరి చక్కగా స్పిరిచ్యువల్ గ్రోత్ ఉంటదని చెప్తున్నారన్నమాట. అలా ఆలోచిస్తున్నప్పుడు ఆహ్, హూ ఈస్ ఎన్ ఎల్డర్? అసలు ఎల్డర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి? సంఘ పెద్దకు మరి ఆత్మీయమైన జ్ఞానం కలిగుండాలి. అదే విధంగా లేఖనాల గురించి బాగా తెలిసుండాలి. అలా సంఘమంతా ఆ వ్యక్తిని గుర్తించాలి. ఇతరులతో కలిసి ఆహ్, పనిచేసేవాడిగా ఉండాలి. మరి ఎల్డర్స్ ఇంకేం చేయాలి? ఇంకా ఏం చేయాలంటే తనకి ఇవ్వబడిన బాధ్యతను సంఘంలో చక్కగా నెరవేర్చగలగాలి. అంటే నాయకులకు మరి ముఖ్యంగా స్క్రిప్చర్స్ తెలిసుండాలి. వాక్యం తెలిసుండాలి. చక్కగా బోధించగలిగే వారిగా ఉండాలి. సౌండ్ డాక్ట్రిన్స్ తెలిసుండాలి. ఎదిరించిన వారిని ఖచ్చితంగా ఆహ్, ఖండించేవారుగా ఉండాలి. పబ్లిక్ ప్లేసెస్‌లో టీచ్ చేసేవారుగా ఉండాలి. మరి ఈ ఎల్డర్స్‌ని ఎలా చేసుకుంటారంటే లోకం ఎన్నుకునే విధానంలో కాదు. లేదా ఆహ్, సంఘం ఎన్నుకునే విధానంలో చాలా తేడా ఉందని అక్కడ చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారంటే ఆహ్, సంఘ నాయకుల్ని ఎన్నుకోవాలంటే కొన్ని బిబ్లికల్ క్వాలిఫికేషన్స్ కలిగుండాలి. అపోస్తల కార్యములు 14 అధ్యాయం 23 వచనంలో చూసినట్లయితే, అక్కడ కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా వాళ్ళు కనిపెట్టారంట. సో, గుడ్ లీడర్‌షిప్ అనేది ఇలాగే వస్తుందన్నమాట. ఇది మన సంఘాల్లో జరిగే ఓటింగ్ వలనో ఇలా ఆహ్, ఎవరిని కూడా లీడర్స్‌గా ఆ టైంలో ఎంచుకోలేదన్నమాట. సౌండ్ డాక్ట్రిన్, బిబ్లికల్ క్వాలిఫికేషన్స్ కలిగుండారు. వాక్యం చెప్పడం వస్తుందా? ఇలాంటి వారినే వాళ్ళు ఎన్నుకోవడం మనం చూస్తాం. ఇంక లాస్ట్‌లో చూసినట్లయితే ఇంకా లాస్ట్ థీమ్ మనం రికన్సిలియేషన్ అండ్ ఫర్‌గివ్‌నెస్. సమాధాన పడటం, క్షమించటం. అయితే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌ని మనకి ఒక పత్రికలో చూపించారు అపోస్తలుడైన పౌలు గారు. ఫిలోమోనుకు రాసిన పత్రిక నుంచి పౌలు గారు బోధిస్తున్నారు. ఈ పత్రిక పౌలు గారు తన తోటి సేవకుడు ధనవంతుడై ధనవంతుడైన ఒక ఆహ్, బానిస యజమానుడికి రాసిన లేఖ ఇది. బానిసలు రోమా సమాజానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. రోమా సామ్రాజ్యంలో సుమారు ఆ టైంలో 60,00,000 బానిసలున్నారని చెప్పబడింది. అయితే మొదటి శతాబ్దంలో క్రిస్టియానిటీ వచ్చినప్పుడు బానిసలు వారి యజమాని మీద లేదా రోమా చక్రవర్తి మీద ఆహ్, తిరుగుబాటు చేయాలని ఎక్కడా కూడా రాయలేదు. లేదా ఎవరు నేర్పించలేదు. ఒకవేళ అలాగే జరిగున్నట్లయితే మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా రక్తపాతం అయిపోయి ఉండేది చరిత్రలో. ఎలా అయితే ఎలా అయితే బానిసలు తమ యజమానులకు లోబడుతున్నారో, అలాగే క్రీస్తు అను మీ యజమానుడికి మీరు అన్ని విషయాల్లో విధేయులై ఉండాలని చూపిస్తున్నారన్నమాట పౌలు గారు. కొలొస్సీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం మొదటి వచనంలో ఇలాంటి విషయాన్ని మాట్లాడుతూ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, దాసులు తమ యజమానికి ఎదురు చెప్పకూడదు. క్రిస్టియానిటీలో అందరం కూడా సమానమే అని మనకు గలతీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. ఆ ఆ టైంలో సంఘాల్లో సంఘాల్లో ఈ ఈ సువార్త ఎంతగా ఇంపాక్ట్ చేసిందంటే, దాసుడు, యజమానుడు ఇద్దరూ కలిసి సమానంగా ప్రభువుని ఆరాధించేవాళ్ళు. కొన్నిసార్లు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఆత్మీయమైన విషయాలు కొన్ని అర్థం కానప్పుడు యజమానుడికి, ఈ దాసుడే కరెక్ట్ చేసేవాడు వాళ్ళని. అంటే ఈ బానిసే కరెక్ట్ చేసేవాడు వాళ్ళని. ఆ టైంలో దాసుడికి, యజమానుడికి ఉన్న రిలేషన్‌షిప్ అద్భుతంగా మారిపోయింది. ముఖ్యంగా క్రిస్టియానిటీలో ఇది చాలా అమితంగా స్ప్రెడ్ అయిపోయిందన్నమాట. ఈక్వాలిటీ వచ్చేసింది. దాసుడంటే కింద, యజమానుడంటే పైన అట్లా లేదు. సిస్టమ్ అంతా మారిపోయింది. క్రిస్టియానిటీ ఫస్ట్ సెంచరీలో అందరూ సమానమే. దేవుని దృష్టిలోనికి ఒకే లైన్‌లోకి అందరూ వచ్చేసారు. ఇప్పుడు పౌలు గారు ఫిలెమోనుకు పారిపోయిన తన బానిసైన ఒనేసిము కోసం రాస్తున్నారన్నమాట.
ఆ! వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలీదు కానీ మొత్తానికి పారిపోయాడు రోమాకు. ఎక్కడో రోమాలో పౌలు గారు సువార్త చెప్తుంటే విని ఓనేసిము రక్షించబడ్డాడు. అలా రోమాలో ఉన్నప్పుడు ఈ ఓనేసిము పౌలు గారి శిష్యుడైపోయాడు. ఒక రకంగా అసిస్టెంట్ అయిపోయాడన్నమాట పౌలు గారికి. అంటే పౌలు గారికి తెలుసు ఆ టైంలో ఓనేసిము తప్పు చేశాడని. ఆహ్, ఫిలోమోన్‌కి అప్పజెప్పాలని తెలుసు ఆయనకి. అందుకనే తన స్నేహితుడైన ఫిలోమోన్‌కి రాస్తున్నాడు లెటరు. మనోడిని కొంచెం క్షమించి, నువ్వు క్రీస్తునందు నీ సహోదరుడిగా అంగీకరించని చెప్తున్నారన్నమాట. 13, 14 వచనాలు చూసినట్లయితే ఫిలోమోనుకు రాసిన పత్రికలో పౌలు కూడా నమ్మాడాయన. ఫిలోమోన్ నువ్వు తప్పకుండా ఇతన్ని నువ్వు క్షమించాలి అని ఒక లెటర్ రాసి ఒక స్టోరీని మన కోసం ఒక ఎగ్జాంపుల్‌గా ఉంచారన్నమాట. అయితే సమాధాన పడి క్షమించడం అనేది అందరి జీవితాల్లో జరగదది. అలా క్షమించగలగాలంటే అది ఆహ్, మామూలు విషయం కాదు. అలా క్షమించాలంటే మనకి స్ట్రాంగ్ థియాలజీ ఉంటేనే కానీ మనం క్షమించలేం. క్షమించాలి అనేది దేవుని ఆజ్ఞ అని మన హృదయాలకు అర్థం కాదు. ఇది కూడా లేఖనాల్లో రాయబడింది కదా! అని మనం ఏ రోజు కూడా మనం దాన్ని గుర్తించట్లేదు. ఏ పరిస్థితిలోనైనా నన్ను బాధపెట్టిన వారిని నేను క్షమించాలనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అసలు ఇదే దేవుని చిత్తం అని మనం గ్రహించటం లేదు. క్షమించటం అనేది. ఆహ్, ఆ పత్రికలో 9, 10 వచనాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి క్షమించాలంటే మనకొక మీడియేటర్ అవసరం ఉందంట. సో, ఆ టైంలో పౌలు గారు వృద్ధాప్యంలో ఉన్నారు. పాపం పర్సిక్యూషన్ వలన ఇంకా బలహీనమైపోయి ఉంటుంది తన శరీరం. ఓల్డ్ ఏజ్ చాలా త్వరగా వచ్చేసుంటుంది ఆయనకి. అయితే ఒక సింగిల్ లైన్ స్టేట్‌మెంట్‌లో ఆయన క్షమించేసేయని చెప్పటం లేదు ఫిలోమోన్‌కి. ఆ లెటర్ రాస్తూ ఫిలోమోన్ హృదయాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ లెటర్ మొత్తంలో వీళ్ళిద్దరి మధ్య మీడియేటర్ ఎవరంటే పౌలు గారు. అట్లానే మన జీవితంలో కూడా ఒక మీడియేటర్ అవసరం ఉన్నాడు. ప్రతి డిస్ప్యూట్‌లో కూడా మనకొక మీడియేటర్ అవసరం ఉన్నాడు. అందుకనే గల్తీలకు రాసిన పత్రిక 6 అధ్యాయం 2 వచనంలో చూసినట్లయితే, ఒకని భారమునొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అంటే మనకు మీడియేటర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ చూసినట్లయితే ఆ లెటర్ రాసిన తర్వాత ఫిలోమోన్ పత్రిక ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. చరిత్రలో చూసినట్లయితే ఇది జరిగిన 50 సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు శకం 110లో ఎఫెసు సంఘం ఎఫెసు సంఘం బిషప్ గారి పేరేంటో తెలుసా? ఒనేసిము. చాలా మంది ఇదదే ఒనేసిము పేరని నమ్ముతారు. అదే నిజమైతే ఈ చిన్న పర్సనల్ లెటర్ ఎందుకు చేర్చబడిందో మనకందరికీ అర్థమైపోతుంది. చాలా అద్భుతమైన కథ. అయితే ఫిలోమోను ఒనేసిమును క్షమించాడు. సహోదరుడిగా స్వీకరించాడు. మళ్ళీ పౌలు గారితో కలిసి మిషనరీగా, పాస్టర్‌గా సేవ చేయడానికి మరి నిజంగా అనుమతించాడు. నిజంగా ఫర్గివ్‌నెస్ గురించి చాలా బ్యూటిఫుల్‌గా పౌలు గారు మరి చెప్పడం చూస్తామాట. ఇవన్నీ కూడా పౌలు గారు ఇచ్చిన థింగ్స్. ఆహ్, థాంక్ యూ.